Hello everyone, welcome back to my channel Tech Edu for you. Today we are going to discuss about the CSS properties. Thank you guys for watching my videos. If you like this video, please subscribe to my channel. If you are looking for the first time, please share it to your friends and subscribe to my channel. Let's get started our actual content. This is our agenda for today's. We are going to learn about the text transformations, line spacing, line height, word spacing, etc. Now we are going with the text transformation. In text transformation, property is used to specify the uppercase to lowercase letters, lowercase to uppercase letters, capitalized letters, etc. ఇప్పుడు మనం ఉన్న టెక్స్ట్ని అప్పర్ కేస్లోకి టోటల్ వర్డ్ అప్పర్ కేస్లోకి మార్చడం కానీ టోటల్ వర్డ్ లోయర్ కేస్లోకి మార్చడం కానీ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మస్ట్ బి క్యాపిటలైజ్ చేయడం కానీ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చేయడాన్ని టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీ కిందకి వస్తాయి అన్నమాట. ఇట్ కెన్ బి యూజ్డ్ టు టర్న్ ద ఎవ్రీథింగ్ ఇన్ టు అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద each word by using these properties: text slash transform colon uppercase, text slash transform colon lowercase, text slash transform colon capitalize. By using these three properties we can do these transformations on a text. Next we are going with the line spacing. Line spacing property is used to specify the space between the characters in the text. ఒక క్యారెక్టర్కి మధ్యన లెటర్స్ మధ్యన స్పేసింగ్ అనేది ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ స్పేసింగ్ అనేది ఎలా ఉండాలి, క్యారెక్టర్కి మధ్యన ఆ స్పేసింగ్ లెటర్కి మధ్యన. ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్స్ పెట్టాం కదా, ఎల్కి ఈకి మధ్యన చిన్న మైన్యూట్ స్పేస్ అనేది ఉంది కదా, ఈకి టీకి మధ్యన చిన్న స్పేస్ అనేది, టీకి మధ్యన చిన్న స్పేస్ అనేది. ఇలా లెటర్ స్పేసింగ్ అనేది అయిపోతే ఒక లెటర్ మీద ఒక లెటర్ అనేది ఓవర్లాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగ లెటర్ స్పేసింగ్ని మనము బై యూజింగ్ ద పిక్సెల్ వాల్యూస్ ఇట్లాంటివి ఇచ్చి మనం స్పేసింగ్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, H1 లెటర్ స్పేసింగ్ కోలన్ 3 పిక్సెల్, H2 లెటర్ స్పేసింగ్ కోలన్ -3 పిక్సెల్. ఇప్పుడు ఎందుకు -3 పిక్సెల్ ఇస్తున్నాము అంటే ఆల్రెడీ ఒక లెటర్కి మధ్యన ఎక్కువ స్పేస్ అనేది ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి మైనస్ వాల్యూస్ అనేవి ఇస్తాము. అండ్ లెటర్కి మధ్యన స్పేస్ లేనప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఇచ్చి స్పేస్ అనేది ఎక్స్టెండ్ చేస్తాము. యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్పేస్ బిట్వీన్ ద లెటర్స్ ఆల్సో. By giving positive values you can increase the letter spacing, and by giving the negative values you can decrease the letter spacing. Next we are going with the line height. Line height property is used to specify the space between the lines. మీకు లైన్ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది కదా, లైన్కి మధ్యన లైన్ స్పేసింగ్ ప్రాపర్టీ అని వర్డ్లో కానీ అండ్ ఎంఎస్ వర్డ్లో కానీ ఇంకా గూగుల్ డాక్స్ యూస్ చేసినప్పుడు గూగుల్ డాక్స్లో కానీ విపిఎస్ ఆఫీస్లో కానీ దేంట్లో అయినా మనం డాక్యుమెంట్ ఫోల్డర్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక లైన్కి మధ్యన ఒక సమ్ స్పేసింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్కి మధ్యన సమ్ స్పేస్ అనేది ఉంది కదా, ఆ స్పేసింగ్ అనేది మనం ఇండికేట్ చేసుకోవచ్చు బై గివింగ్ ద వాల్యూ. ఎంత స్పేస్ కావాలి, 0.5 0.1 1.5 1.8 అలాగే ఎంత కావాలో అంత స్పేస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. స్పేస్ అనేది ఇవ్వకపోతే ఈ లైన్కి లైన్ అతుక్కోబోతుంది కదమ్మా, ఈ లైన్ బై లైన్ అనేది ఓవర్లాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వీఆర్ గివింగ్ ద లైన్ స్పేసింగ్ ప్రాపర్టీ. అండ్ దీస్ లైన్ స్పేసింగ్ ఎలా ఇవ్వచ్చు, ఒక పర్టికులర్ పారాగ్రాఫ్కి ఇవ్వాలి అంటే ఆ పారాగ్రాఫ్లో స్మాల్ హైట్ అన్నప్పుడు లైన్ హైట్ కోలన్ 0.8, చిన్న వాల్యూస్ ఇవ్వాలి అంటే కొంచెం స్పేస్ చాలు, లేదు చాలా స్పేస్ కావాలి అన్నప్పుడు 1.8. ఇలాగ మనం వాల్యూస్ని స్పెసిఫై చేసి అప్ టు 2 కానీ 3 దాకా మనం ఇస్తాం లైన్ హైట్ అనేది. అంతకు మించి ఇవ్వమన్నమాట మోస్ట్ ప్రాబబ్లీ. అంతకు మించి ఇస్తే అది వర్డ్ అనేది అంత ప్రాపర్గా, అంటే లైన్ బై లైన్ అనేది పారాగ్రాఫ్ అనేది ప్రాపర్గా కనిపించదు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద వర్డ్ స్పేసింగ్.
మనం ఇక్కడ ఏం చూసామా, లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. వర్డ్కి మధ్యన చిన్నప్పుడు మనకి ఏం చెప్పేవాళ్ళు, ఫింగర్ గ్రాప్ ఇచ్చి రాయండి అమ్మా అని చెప్పేవాళ్ళు. ఎందుకు, ఈ పదానికి మధ్యన గ్యాప్ ఇస్తేనే ఇదొక వర్డ్ అనేది మనకు బాగా తెలుస్తుంది కాబట్టి. సో విల్ గివ్ ద space between these words for every words in a text. To increase or decrease the word spacing, we'll use the word spacing property. In this way we'll give the word spacing property. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఇంక్రీజ్ చేయాలి అంటే పాజిటివ్ వాల్యూస్, డిక్రీజ్ చేయాలంటే నెగిటివ్ వాల్యూస్ ఇస్తాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద టెక్స్ట్ షాడో ప్రాపర్టీ. టెక్స్ట్ షాడో ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఇట్ యాడ్స్ ద షాడో టు ద టెక్స్ట్. మనం 3D టెక్స్ట్ లాగా 4D టెక్స్ట్ లాగా ప్రొజెక్ట్ 3D టెక్స్ట్ లాగా 2D ట్రాన్స్ఫర్మేషన్స్ అవి పెట్టి అలాగ టెక్స్ట్ అనేది మనం చూపించాలి అనుకున్నప్పుడు విల్ యాడ్ ద షాడోస్ టు ద టెక్స్ట్ అనమాట. షాడోస్ని ఎలాగ చేయొచ్చు, హారిజాంటల్ షాడో అన్నా చేయొచ్చు, వర్టికల్ షాడో అన్నా చేయొచ్చు. అండ్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ పొజిషన్స్ని స్పెసిఫై చేసి కూడా షాడోని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆ షాడోకి కలర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. పర్టికులర్ షాడోకి ఈ కలర్ రావాలి అని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చూడండి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, టెక్స్ట్ హైఫన్ షాడో కోలన్ 3 pixel 2 pixel రెడ్. ఇదేమవుతుంది, 3 pixel హారిజాంటల్ షాడో, 2 pixel వర్టికల్ షాడో అండ్ కలర్ ఆఫ్ దిస్ షాడో వుడ్ బి రెడ్. Next we are going with the font family. Font family of a text is said to be a font family property. Font family property యూజ్ చేసి మనము ఫాంట్ నేమ్స్ అనేది ఇచ్చి ఆ ఫాంట్ నేమ్స్తో మన టెక్స్ట్ని మారుస్తాము. అండ్ మోర్ దెన్ 1 or more టెక్స్ట్ ఫార్మాట్స్ని కూడా మనం ఇవ్వచ్చు ఒక డాక్యుమెంట్కి అని చెప్తున్నాం. From starting with the font, you want and end with the generic family to let the pick of a browser similar to the generic family. Generic familyలో ఉన్న వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ ఏది ఇవ్వాలి, నెక్స్ట్ ఏది ఇవ్వాలి అన్నట్టుగా కూడా మనం ఇచ్చుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అండ్ టైమ్స్ న్యూ రోమన్, టైమ్స్ సెరిఫ్ ఇట్లాగా ఈ వర్డ్ ఫ్యామిలీస్ అన్ని సిమిలర్గా ఉండే వర్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకేసారికి ఇవ్వడం. ఇన్వర్టెడ్ కోర్స్లో ఉండే మాత్రం మోర్ దెన్ 1 ఇన్వర్టెడ్ కోర్స్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే అది మెయిన్గా తీసుకుంటుంది టైమ్స్ న్యూ రోమన్ అనేది. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ద ఫాంట్ ఈజ్ మోర్ దెన్ 1 వర్డ్ ఇట్ మస్ట్ బీ ఇన్ అండ్ కొటేషన్ మార్క్స్ లైక్ టైమ్స్ న్యూ రోమన్. మోర్ దెన్ 1 వర్డ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇన్వర్టెడ్ కోర్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఒక వర్డే ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా కూడా ప్లేస్ చేసేయవచ్చు. అండ్ మోర్ దెన్ 1 ఫాంట్స్ కూడా ఇవ్వచ్చు. ఒకటే ఫాంట్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ టు స్పెసిఫై ద ఇటాలిక్ టెక్స్ట్ అనమాట. ఇటాలిక్ టెక్స్ట్ కోసం మనం ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ, ఇటాలికా, నార్మలా, ఆబ్లికా ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, ఇట్లాంటి వాటిని ఇవ్వడానికి విల్ గో విత్ ద ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే నార్మల్ టెక్స్ట్నే యూజ్ చేస్తాము. ఇటాలిక్, ఆబ్లిక్ ఇవన్నీ ఏంటి అంటే మనకు కావాల్సినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ యూజ్ చేస్తాము అన్నమాట. అండ్ వాటిని ఎలా రాయొచ్చు, ఫాంట్ స్టైల్ కోలన్ నార్మల్, ఫాంట్ స్టైల్ కోలన్ ఇటాలిక్, ఫాంట్ స్టైల్ కోలన్ ఆబ్లిక్. Set font size property. Next we are going with the set font size property. Font size ని మనం ఎలా ఫిక్స్ చేస్తాము, పిక్సెల్స్ యూజ్ చేసి ఫాంట్ స్టైల్ అంటే ఫాంట్ సైజ్ని ఇండికేట్ చేస్తాం అనమాట. ఇన్ని పిక్సెల్స్ ఉండాలి టెక్స్ట్ అనేది. అండ్ H1 వచ్చి 40 పిక్సెల్స్, H2 వచ్చి 30 పిక్సెల్స్, P వచ్చి 14 పిక్సెల్స్. అంటే హెడ్డింగ్ 1కి, హెడ్డింగ్ 2కి, పారాగ్రాఫ్కి మనం కొన్ని వాల్యూస్ అనేది సెట్ చేసుకొని మనం ప్రింట్ చేయొచ్చు. ఇవన్నీ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ అమ్మా. ఇప్పుడు దాకా మనం టెక్స్ట్ని, ఫాంట్స్ని ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఎలాగ మనము స్టైల్స్ అనేవి ఇండికేట్ చేసుకోవచ్చు చెప్పాము. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ టాపిక్.